నమస్తే, నా పేరు మల్లేశ్వరరావు బేతపూడి. ఐ యామ్ సివిక్స్ లెక్చరర్. మీరు చూస్తున్నారు మన ఛానల్ వివాద వే ఛానల్. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్లాసులో మనం రేపు మే 5వ తారీఖు నుండి జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సీనియర్ మరియు జూనియర్ విద్యార్థులకు సంబంధించి సివిక్స్ పేపర్ ఇంపార్టెంట్ ప్రశ్నలను ఈరోజు క్లాసులో చెప్పుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, క్లాసులోకి వెళ్ళిపోదామా? రోజున మనం సివిక్స్ సెకండ్ ఇయర్కు సంబంధించి 5 మార్కుల ప్రశ్నలను తెలుసుకుందాం. సెక్షన్ బిలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది, రైట్ ఏ నోట్ ఆన్ ది సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ ఆధారాలను వివరించండి. రెండవది, డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాల మధ్య వ్యత్యాసాలను వివరింపుము. మూడవ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆదేశక సూత్రాల లక్షణాలను వివరింపుము. నాలుగో ప్రశ్న, రైట్ ఏ బ్రీఫ్లీ ద ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలను గురించి రాయండి. ఐదో ప్రశ్న, రైట్ అబౌట్ ఎనీ 2 పవర్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత ఉపరాష్ట్రపతికి గల ఏవైనా 2 అధికారాలను రాయండి. ఆరవ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ద స్టేట్ ఆఫ్ లా మేకింగ్ ప్రొసీజర్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. భారత పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియ దశలను సంక్షిప్తంగా వివరించండి. ఏడవ ప్రశ్న, వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ అపిలేట్ జుడికేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సుప్రీంకోర్టు విచారణ అధికారాలు ఏవి? ఎనిమిదవ ప్రశ్న, డిస్కస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నర్. రాష్ట్ర గవర్నర్ అధికారాలను, విధులను చర్చించండి. తొమ్మిదవ ప్రశ్నను, ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి అధికారాలు, విధులను వివరించండి. పదవ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద కాంపోజిషన్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. విధానసభ నిర్మాణము, అధికారాలు, విధులను వివరించండి. 11వ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్. ఈ హైకోర్టు పరిపాలనా అధికార విధులను వివరించండి. 12వ ప్రశ్న, డిస్కస్ ద అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ది స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలోని కేంద్ర రాష్ట్రాల మధ్య గల పరిపాలనా సంబంధాలను తెలపండి. 13వ ప్రశ్న, ఎగ్జామిన్ ద లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్. కేంద్ర రాష్ట్రాల మధ్య గల శాసన సంబంధాలను పరిశీలించండి. 14వ ప్రశ్న, ఎవాల్యుయేట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది సర్కారియా కమిషన్. సర్కారియా కమిషన్ సిఫార్సులను తెలపండి. 15వ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్. స్థానిక ప్రభుత్వాల ప్రయోజనాలను వివరించండి. 16వ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ఇండియా. భారత ఎన్నికల సంఘం విధులను వివరించండి. 17వ ప్రశ్న, రైట్ ఏ నోట్ ఆన్ ది ఎలక్ట్రోల్ రిఫార్మ్స్. ఎన్నికల సంస్కరణలపై ఒక వ్యాసాన్ని రాయండి. 18వ ప్రశ్న, ఎగ్జామిన్ ద కాజెస్ దట్ లీడ్ టు బ్రీఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దారితీసిన కారణాలను వివరించండి. 19వ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్.
సమాచార హక్కు చట్టం గురించి వివరించండి. 20వ ప్రశ్న, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ సజెస్టెడ్ బై ది శ్రీకృష్ణ కమిటీ రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోదా గురించి శ్రీకృష్ణ కమిటీ సూచించిన ప్రతిపాదనల గురించి రాయండి. మనకి ఈ సెక్షన్లో మొత్తం 12 ప్రశ్నలు ఇస్తాడండి. మెయిన్గా మీకు చెప్పబోయే అంశం ఏంటంటే విద్యార్థులారా, ఈ 20 ప్రశ్నలు కనుక మనం తరువుగా చదువుకున్నట్లయితే ఈ ప్రశ్నల నుంచి మాత్రమే మనకి ప్రశ్నాపత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సెక్షన్లో మనం మంచి మార్కులను గెయిన్ చేసుకోగలుగుతాము. ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం యువ ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా యువ ద వే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.